నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము మరొక అప్రకాశక గ్రహమైన ఉపకేతువు లేదా ధ్వజగ్రహ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మామూలుగా మనకి రాహుకేతువుల్లో కేతువు కాదండి, ఇది రవికి సంబంధించిన ఉపగ్రహాల్లో ఒకటి ఉపకేతువు. కాబట్టి దీని గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నట్టయితే అప్రకాశక గ్రహాల గురించి మనకి పూర్తి అవుతుంది. తద్వారా మనకి వీటి ఫలితాలు ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే రాశిచక్ర పరిశీలనలో మనకు కొంచెం ఉపయోగపడుతుంది. దశాంతర దశల్లో అలాగే ద్వితీయ సప్తమ తృతీయ అష్టమాధిపతులు వీరితో కలిసినప్పుడు, అలాగే దశ అంతర్దశ ప్రత్యంతర దశల్లో వీటి కలయిక వచ్చినప్పుడు మాత్రమే ఇవి కొంత మనిషికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జీవిత అంత్యంలో చరమాంకంలోనే ఇవి ఇబ్బంది పెడతాయి అని మనము చెప్పవచ్చు. ఈ వీడియోలో మనము ఉపకేతువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఉపకేతువు లేదా ధ్వజగ్రహ గురించి ద్వాదశ భావాల్లో ఏ ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గ్రహమునకు కర్కాటకము రాశి స్వక్షేత్రము, కుంభం ఉచ్చరాశి మరియు సింహము నీచరాశిగా చెప్పబడింది. ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఉపకేతు లేక ధ్వజగ్రహం లగ్నంలో ఉంటే కనుక వాడు కుశలుడు, మంచి కుశలం ఉంటుంది, అంటే మంచి స్ఫురణ, మంచి బుద్ధి ఉంటుంది, అనేక శాస్త్రాలు తెలిసిన వారు, అనేక భాషలు తెలిసిన వారు, విద్యావంతుడు, విద్వాంసుడు, మాటలు మాట్లాడేటప్పుడు నిపుణుడు. మనం అంటూ ఉంటాం, కొంతమందిని చూస్తూ ఉంటాం, మనం చాలా బాగా మాట్లాడతారండి, చాకచక్యంగా మాట్లాడతారు, పనులు చేయించుకుంటారు అని. అలాగే కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనం మంత్రముగ్ధులు అయిపోతుంటాం. ఒక చాగంటి వారు కానీ, ఒక గరికపాటి వారు కానీ, ఒక సామవేదం వారు కానీ, అదంతా కూడా వారి వారి పూర్వజన్మ సుకృతం అన్నమాట. సర్వజన ప్రియుడు, అన్ని కోరికలు కూడా చక్కగా ఏవేంటి అనేది ప్లానింగ్ చేసుకుని తీర్చుకునేవాడు, సంతృప్తి పడేవాడు అని మనం చెప్పవచ్చు. ద్వితీయంలో ఉపకేతువు ఉంటే ప్రియంగా మాట్లాడేవాడు. ద్వితీయం అంటే ధన, వాక్కు, కుటుంబ స్థానం కాబట్టి ఎలా మాట్లాడతాము అనే దాన్ని బట్టే మనతో ఎవరుంటారు అనేది ఉంటుంది. మనం ఇదివరకు చెప్పేవాళ్ళు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ గురించి చెప్తాను అంటారు, అలాగే ఉంటుంది. కాబట్టి ఉపకేతువు ప్రియంగా మాట్లాడేవాడు, స్త్రీలను ఆకర్షిస్తారు, మంచి రూపము, కవిత్వములు చెప్పగలుగుతారు, పండితుడిగా ఉంటారు, అభిమానం కలిగి ఉంటారు, క్రమశిక్షణ, వినయ విధేయతలు కలిగిన వారు, వాహనములు అలాగే కార్లు కానివ్వండి, స్కూటర్లు, కార్లు ఇప్పుడు వచ్చేటప్పటికి, ఇదివరకు వారంటే అప్పుడు వాహనాలు వేరుండేవి కాబట్టి మంచి వాహనాలు, అంతస్తులు, ఇళ్ళు కూడా ఉండే అవకాశం అనేది వీరికి ఉంటుంది. ఉపకేతువు తృతీయంలో ఉంటే కొంత లోభగుణం కలిగిన వాడు, ఎండిపోయిన శరీరము, కొంత ఆరోగ్యం మనం చూసినట్టయితే కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంటారు, కొంత డబ్బు లేక బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘ రోగముతో ఉండేవాళ్ళు, ఎప్పుడూ నీరసంగా బాధపడుతూ అనేది ఉంటూ ఉంటారు, ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఉపకేతువు చతుర్థమందు ఉన్నవాడు రూపవంతుడు, మంచి గుణములు కలవాడు, సాత్విక స్వభావుడు, వేదశాస్త్రములు ధర్మశాస్త్రములందు అభిమానం కలవాడు, నిత్యము సుఖము ఆనందము కలిగిన జీవితం అనేది కలుగుతుంది. చక్కగా మంచి వాహనాలు, ఇళ్ళు ఇవన్నీ కూడా ఉండటము, సమయానికి మంచి భోజనము, మనకి కావాల్సినవి ఇళ్ళు, స్థలాలు, వాహనాలు ఇవన్నీ కూడా కలగటం అనేది వీరికి కలుగుతుంది. అలాగే ఉపకేతువు పంచమంలో ఉండగా మంచిగా వీరు జన్మించిన వాడు మంచి భోగి అనవచ్చు, సుఖవంతులు అనవచ్చు, అనేక కళలలో నిపుణుడు, యుక్తి నేర్పు కలిగిన వారు, తెలివితేటలు కలిగిన వారు, వాగ్దాటి, గురువుల యందు ఆసక్తి, వారి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలి అనే తపన ఉన్నవారు అని చెప్పని మనం చెప్పవచ్చు. మంచి భోగవంతుడు కూడా అవుతారు. షష్ఠ స్థానంలో ఉన్నట్టయితే ఈ ఉపకేతువు వల్ల తల్లికి నష్టం కలిగే అవకాశం ఉన్నది అని మనకి చెప్పారు. లేని పక్షంలో మాతృపక్షాన బంధువుకి నష్టము, అంటే మనం చూసుకున్నట్టయితే మేనమావులు, తాత, అమ్మమ్మ, పిన్ని వీరికి ఎవరికైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. శత్రువులను నశింపజేయవాడు కూడా అవుతాడు. బంధువుల సంబంధ గుణములు, పరివారము పెద్దదిగా ఉంటుంది. సూర్యుడు మంచి విచక్షణ కలిగి ఉంటారు, ఆకర్షణ కూడా వీరికి కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు.
సప్తమ స్థానంలో ఉపకేతువు ఉన్నట్టయితే ఇక్కడ ఎక్కువగా జూదాల్లో వీరు ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా కూడా వేశ్యాగృహాలు, జూద గృహాలు, మద్యపాన గృహాల్లో నివసిస్తూ ఉంటారు ఎక్కువగా కూడా. అలాంటి అవకాశం అనేది ఉంటుంది. వీరికి భోగములందు లోలుడు, అలాగే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా అలాగే ఉంటారు. ఆ సంబంధాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అని మనము చెప్పవచ్చు. అష్టమ స్థానంలో ఉపకేతు ఉంటే అనేక పాపములు చేయువాడు, సిగ్గు, భయము, ఎప్పుడు ఏమి లేదు, ఎటు చూసినా సరే నేనేం చేసినా పర్వాలేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ఏమీ అనరు అనే ధ్యాసలోనే వీరు ఉంటూ ఉంటారు. ఎక్కువగా కూడా కుటుంబ సంసారపరమైన సుఖము ఇలాంటివన్నీ కూడా వీరికి ఉండదు. సౌఖ్యం అనేది కూడా, వివాహం అయినా కూడా విడిపోవటం జరుగుతూ ఉంటుంది. వారితో బంధువులతో తగాదాలు, సంబంధికులతో వ్యతిరేకంగా మాట్లాడటము, శత్రుపక్షం చేరువాడవును అన్నారు. అంటే ఎక్కువగా కూడా ఇంట్లో వారిని వీరందరినీ వదిలిపెట్టి శత్రువుల పంచడం ఉండటము, అన్యగృహాల్లో ఉండటము, మనవారిని నిందించటము, పరాయి వారిని ప్రేమించటం ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఉపకేతువు నవమ స్థానంలో ఉంటే వీరు చక్కగా దేవతార్చన చేసేవారు, ఎక్కువగా శివుడిని పూజించేవారు, ప్రశాంతమైన మనసు కలిగిన వారు, సర్వభూతములు మేలుకొలువారు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసేవారుగా వీరు ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మందు ఆసక్తి ఉంటుంది. తల్లి తండ్రి అంటే ప్రేమగా ఉండటము, గౌరవ మర్యాదలు, గురువులన్నా కూడా ఎంతో ఆసక్తి కలగటము, దేవతారాధన ఇవన్నీ కూడా వీరికి కలుగుతాయి. రాజ్యస్థానంలో ఉపకేతు ఉండగా, రాజ్యస్థానం అంటే దశమ స్థానంలో ఉండగా జన్మించిన వాడు స్త్రీలకు లోలుడు, వారిని సంతోషపెట్టువాడు, సర్వశాస్త్ర నిపుణుడు, అలాగే గొప్ప దానగులం కలిగినవాడు, సమస్త సుఖములు కలిగినవాడు, పండితులను, బ్రాహ్మణులను వీరిని ఎక్కువగా గౌరవించేవాడు, అలాగే వారితో స్నేహం కూడా చేసేవారు అని మనం చెప్పవచ్చు. లాభస్థానంలో ఉపకేతువుగా ఉండగా జన్మించిన వాడు ఇక్కడ నిత్యము లాభాలు అనేవి గడిస్తూ ఉంటారు, మంచిగా ఉంటుంది, అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు, గొప్ప ధన సంపాదన ఉంటుంది, లోకపూజితంగా ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, డబ్బు ఉండటం అనేది ముఖ్యం కాదండి, అందరి చేత మెచ్చబడటం అనేది ముఖ్యం. మన దగ్గర ఉన్న మంచి దాన ధర్మాలను చూసి మనల్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కొంత బలవంతంగా డబ్బులు ఉన్న వాళ్ళని పొగిడి ఉండొచ్చు ఆ సమయానికి. యజ్ఞయాగాది కర్మలు సమృద్ధిగా చేయువాడు, యజ్ఞకర్మలు చేయటంలో నిపుణుడు, శుభలక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎవరైనా సరే పూజిస్తారు, మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. ద్వాదశ స్థానంలో ఉపకేతు ఉండగా జన్మించిన జాతకుడు పాపకర్మలు చేయువాడు, శ్రద్ధ భక్తి ఏమీ లేనివాడు, దయాదాక్షణ్యాలు లేనివాడు, కఠిన హృదయుడు అని మనము చెప్పవచ్చు. అలాగే వీరి సంసారం వీరు చూసుకోకుండా ఇతరుల కుటుంబాల్లో, ఇతరుల సంసారాల్లో ఎక్కువగా వేలు పెట్టడము, ఇంట్లో ఉన్నవారిని చూడరు కానీ అవతల కుటుంబాల వారు వీరికి నచ్చుతారు. కాబట్టి ఆ భార్యల యందు ఇతరుల ఈవెన్ స్నేహితులైన మనల్ని నమ్మి వచ్చి మనతో పాటు వారిని కూడా ఎక్కువగా ఇష్టపడటం అది ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్న ఈ కాలంలో మనం ఇంటి దాకా ఎవరిని తీసుకురాకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉండొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. బయట పరిచయాలు, స్నేహితాలు కూడా అక్కడ వరకే ఉంచుకోవటం అనేది మంచిది. ఎప్పుడూ కూడా కోపిష్టిగా ఉండటము, కక్షలు పెంచుకోవటము, క్రోధం పెంచుకోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరము. ఇలాంటి వారు మనకి తారసపడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఫలితాలు మనకి ఈ ఉపకేతు వల్ల ద్వాదశ భావాల్లో మనకి కలుగుతాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడితో మనము అప్రకాశక గ్రహాల గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళము అవుతాము. ఇంకొకటి ప్రాణపదం ఒకటి ఉంది గ్రహము, దీని గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.